నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? నాటేసిన ఆడే బాగా వర్షం పడ్డది. ఇక వేసిన మందంతా చల్లిందంతా ఉత్తగానే బయటకు పోయింది. వాతావరణం మంచిగా ఉంది, వర్షం పడిపోతే చాలని నేను అనుకున్నాను. కానీ మెల్లమెల్లగా మబ్బులు అవడం మొదలైనవి. ఇక దున్నుకం అవుతుంది. దున్నుకం మొదలుగానే ఇక కైకిలోళ్ళు వచ్చిర్రు. ఇక ఒక్కొక్కటి మడి సాఫ్ చేసుకుంటూ పెట్టినాం. కింది మడి ఒకటి నాటైపోయింది. ఇక నారు వరిసి వచ్చి నేను వచ్చి అద్దెసేపు ఒడ్డు మీద కూర్చున్నా. మా అన్నకు ఆకలేంది, తింటుండు. తర్వాత నేను కూడా తిన్నా. కానీ ఏ మాట కామాట పప్పుల మామిడికాయ వక్కేసుకొని లాస్ట్కు ఆ వక్క తీసుకొని కడుక్కొని దవడకేస్తే అది వేరే ఫీలింగ్. జరసేపు తిని రెస్ట్ తీసుకొని ఇక మా ఊళ్ళో ఆడ పని చేస్తున్నా ఉంటే ఇక నేను వెళ్ళి ఇక మందలిన దుక్కు మందలిన. మందాలు కూడా అయిపోతోటే మళ్ళీ నారు వర్షం. ఇక వీళ్ళు నాటేస్తూనే ఉన్నారు ఇటు దిక్కు. ఇక చల్లుడు అయిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి అంతా తిరిగి చూసి జరసేపు దమ్ తీసుకున్నా. ఒక 2 మడులు అయిపోయినాయి నాటేసుడు. క్లైమేట్ అయితే మస్తు ఉంది, వెనకాల మబ్బులు. ఈ వెదర్లా బాయికాడ సూపర్ ఉంటుంది. ఇక నేను వీడియో తీస్తున్నది ఇక మా వాళ్ళు నాటేయనికి వచ్చిన వాళ్ళు పిల్లగా నన్ను కూడా తీయంటే సరే తిత్త హాయ్ అన్నారు అని అంటే హాయ్ అన్నారు. ఇక వాళ్ళని కూడా తీసిన. 2 మడులు కంప్లీట్ అయిపోయినాయి నాటేసుడు. ఇక 3వ మడికి ఎక్కుతారు. ఇటు దిక్కు ట్రాక్టర్ ఒక్కొక్క మడి సాఫ్ చేస్తూనే ఉంది, ఆడి దిక్కు మా వాళ్ళు నాటేస్తూనే ఉన్నారు. ఏ వాళ్ళ పని వాళ్ళదే ఉంది. నేను మధ్యలో వీడియో తీస్తూనే ఉన్నా నాకు టైం దొరికినప్పుడు. నాటేసేటప్పుడు ముచ్చట తెలిసిందేగా, మనం ఈ పక్క నారు వరికితే ఆ పక్క మొదలు పెడతారు, ఆ పక్క మొదలు వరికితే ఈ పక్క మొదలు పెడతారు. మూడు మడులు అయిపోయిన నాటేసి ఇక 4వ మడికి ఎక్కేసరికి వర్షం చిన్న స్టార్ట్ అయింది. ఒకటేసారి గట్టిగా అందుకుంది వర్షం. ఆ ఒడ్డుకు వాన కవర్లు ఉంటే పిల్లగా జర దేపో అంటే ఇక నేను ఊరిపోయినా. అటు పోయి ఊరికొచ్చి వాళ్ళకి అందించిన. ఇక అందించేసరికి అందులో కొందరు సగం నానేరు. ఇక మా వాళ్ళు అట్లయినా సరే ఇక వానల్నే నాటేసారు. గుత్త కదా, గుత్త మాట్లాడితే ఏంటంటే అదే రోజులో కంప్లీట్ ఇద్దామని అనుకుంటారు. ట్రై చేసారు. ఇక వాళ్ళు కూడా ఎత్తనే ఉన్నారు వర్షంలో పాపం. చూస్తూ ఉంటే ఇక వర్షం తక్కువనే కాలే కానీ ఎక్కువైంది, కానీ అసలు తక్కువ కాలేదు. చలిన మందంతా బయటకే పోవట్టే. నాకేమో పానం అంతా అదే ఉంది. ఏం చేస్తాం, ఏం చేయలేం దానికి. వర్షం కొడితే ఎవరు ఏం చేస్తారు? కర్రలన్నీ మునిగి కాడికి వచ్చినాయి. ఒడ్లు ఎన్ని తెంపినా కానీ నీళ్ళు ఎక్కువనే అవుతున్నాయి. వానకు నీళ్ళు అలుగురు వారుతున్నాయి. మొత్తం మడికట్లు నిండుతున్నాయి. మొత్తం ఈ వానకు నీళ్ళు లేకపోయి మొత్తం మొర్రిపోతున్నాయి. నీళ్ళు ఎంత తీసేసినా కానీ ఇంకా ఉంటూనే ఉన్నాయి. ఇక నేను డ్యూటీ ఎక్కితే మళ్ళా ఒక్క గంట గేరు ఇచ్చినా అయిపో. కానీ గంట కాదు కదా, ఒక 10 నిమిషాలు కూడా గ్యాప్ వేయలేదు. అదే ముసురు కంటిన్యూగా. ఇక సాయంత్రం అయిపోయింది. ఇక నాటు కాలే, 2 మడులు మిగిలిపోయినాయి. ఇక రేపొత్తామన్నారు. ఇక రేపటి చేస్తానంటే ఇక దానికి ఏం చేస్తాం, ఇక మిగిలిపోయింది, పెండింగ్లో పడ్డది పని. మళ్ళా రేపు పొద్దుగాలు ఎక్కించుకొస్తే ఇక చెప్పన్నే వేసారు. 2 మడులే మిగిలి ఉండి ఇక అంతా వేసేసారు. అమ్మాయ మా అయితే నాటు అయిపోయింది. మరి మీది అయిపోయిందా? మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.